హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈ ఎవ్రీడే డైలీ జీకేలో మనం చాలా మంచి విషయాలు డిస్కస్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. 2024 రాబోయే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రోజు మనం 15th డిసెంబర్ డైలీ జీకేతో వచ్చేసాం. ఒకసారి చూద్దాం అసలు ఈ రోజు ఏం జరిగింది, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఫస్ట్, ఇండియా reached a significant milestone in its commitment to decarbonizing the steel sector and transitioning towards a low carbon economy. See, low carbon economy అంటే ఇండియా రీచింగ్ సిగ్నిఫికెంట్ మైల్స్టోన్. సో అంటే లో కార్బన్ ఎకనామిక్స్ అంటే కార్బన్ రిలీజెస్ తగ్గించడం కోసం సో ఇండియా ఈ రోజు ఒక మంచి మైల్ స్టోన్ ని క్రాస్ చేసింది. ఎప్పుడు డీకార్బనైజింగ్ చేస్తూ మంచి మైల్ స్టోన్ ని క్రాస్ చేసింది. అయితే సో యూనియన్ మినిస్టర్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ డాక్టర్ హెచ్డి కుమారస్వామి. సో మినిస్టర్ ఫర్ స్టీల్ అండ్ హెవీ మినిస్ట్రీ. సో ఈ యాక్టివిటీ అనేది ఈ స్టీల్ అండ్ హెవీ మినిస్ట్రీ కిందకి వస్తుంది. సో అందుకనే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ డాక్టర్ హెచ్డి కుమారస్వామి. సో దేనికి? డీకార్బనైజింగ్ సిగ్నిఫికెంట్ మూవ్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ టువర్డ్స్ ఏ లో కార్బన్ ఎకానమీ. సో దానికి చేయడం కోసం మనం చేసుకొచ్చింది స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. దాని మినిస్టర్ ఎవరంటే డాక్టర్ శ్రీ హెచ్డి కుమారస్వామి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ ఇన్ చెన్నై. సో చెన్నైలో ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్ అంట ఎస్టాబ్లిష్ చేశారు. చెన్నైలో ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇండియా ఇన్ చెన్నై. సో ఏ కొలాబరేషన్ ఆఫ్ ఈ డయాబెటీస్ బ్యాంక్ ఎవరిదంటే కొలాబరేషన్ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ అండ్ ద మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ MDRF. సో మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఐసిఎంఆర్ వీళ్ళిద్దరూ కలిసి చెన్నైలో ఇండియా యొక్క ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్ ని లాంచ్ చేశారు. సో ఇండియాలో ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్ అట్ చెన్నై ఓన్లీ. విరాసాట్ సారీ ఫెస్టివల్ 2024 సెలబ్రేటింగ్ ఇండియాస్ హ్యాండ్ ఓన్ హెరిటేజ్. అంటే ఇండియాస్ హ్యాండ్ ఓన్ హెరిటేజ్ చేనేత పని ఉంటాం కదా, సో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం సో విరాసాత్ శారీ ఫెస్టివల్ 2024 జరిగింది. అయితే మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ టు సెట్ హోస్ట్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ దిస్ విరాసాత్ శారీ ఫెస్టివల్. సో ఇది థర్డ్ ఎడిషన్ అంట. సో ఇన్ 2024 ఫ్రమ్ 15th to 28th December 2024 at హ్యాండ్లూమ్ హట్ న్యూ ఢిల్లీ. సో జన్పాత్ న్యూ ఢిల్లీ. సో న్యూ ఢిల్లీలో ఈ హ్యాండ్లూమ్ హార్ట్ లో సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అరేంజ్ దిస్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ విరాసట్ శారీ. సో సెలబ్రేటింగ్ హ్యాండ్లూమ్ హెరిటేజ్ అంటే చేనేత పనులతో చేత్తో అల్లిన శారీల కోసం ఒక ఎగ్జిబిషన్ లాగా చేశారు. ఇది థర్డ్ టైం చేసింది విరాసట్ శారీ ఫెస్టివల్. సో అది ఢిల్లీలో సో జన్పాత్ లో జరిగింది. ఓకేనా? నెక్స్ట్, యూకే joins Indo-Pacific bloc, a post-Brexit trade milestone. So UK అంటే United Kingdom has joined Indo-Pacific bloc, a post-Brexit trade milestone. సో ట్రేడ్ ని పెంచుకోవడం కోసం, రెండు కంట్రీలు ట్రేడ్ పెంచుకోవడం కోసం సో యూకే ఇండియా చేసుకునేది ఇది. అయితే ఆన్ December 15, 2024 the United Kingdom officially became the first European nation to join comprehensive and progressive agreement for Trans-Pacific Transportation. సో కాంప్రహెన్స్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్స్. ఈ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ లో వచ్చిన ఫస్ట్ యూరోపియన్ కంట్రీ యూకే, యునైటెడ్ కింగ్డమ్. గుర్తుపెట్టుకోలేదు. సో CPTT కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అండ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ఫర్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఈ పసిఫిక్ పార్ట్నర్షిప్ ట్రాన్స్ఫర్స్ లో వచ్చిన ఫస్ట్ యూరోపియన్ కంట్రీ యూకే. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్, డార్క్ ఈగల్ hypersonic missile tested by US Armed Forces. US Armed Forces కొత్త మిసైల్ లాంచ్ చేశారు, దాన్ని టెస్ట్ చేశారు. అదేంటంటే అది డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిసైల్ వాజ్ లాంచ్డ్ అండ్ టెస్టెడ్ బై US Armed Forces. ఓకే, నెక్స్ట్, మైక్ హేలీ Cavell will become the Georgia's new president. So Georgia new president Mick Haley Kavela-Shivli. So Mike Kavela-Shivli is the new president of Georgia. And Uttarakhand unveils India's first yoga policy to become global yoga hub. Uttarakhand state India yoga policy, first yoga policy launch చేసిన ఫస్ట్ స్టేట్ టు బికమ్ గ్లోబల్ యోగా హబ్. సో గ్లోబల్ యోగా హబ్ గా మారడానికి సో ఇండియా లాంచ్ చేసిన ఇండియాలో ఉత్తరాఖండ్ ఫస్ట్ ఫాలో అయింది, దాన్ని అన్వీల్ చేసింది. అయితే ఉత్తరాఖండ్ ఫేమస్ నోన్ యాజ్ దేవ్ భూమి. ఉత్తరాఖండ్ లో ఫేమస్ దేవ్ భూమి అంటారు. ఈ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్
టు ఇంప్లిమెంట్ ఏ డెడికేటెడ్ యోగా పాలసీ. ఒక డెడికేటెడ్ యోగా పాలసీ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఉత్తరాఖండ్ దాన్ని దేవభూమి అంటారు. అయితే ఉత్తరాఖండ్ సీఎం ఎవరు? గవర్నర్. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమి అండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ బేబీ రాణి మౌర్య. గుర్మిత్ సింగ్ బేబీ రాణి మౌర్య, ఇది ఉత్తరాఖండ్ సీఎం అండ్ గవర్నర్. ఉత్తరాఖండ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యోగా పాలసీ, డెడికేటెడ్ యోగా పాలసీ. ఓకే, సో ఎందుకంటే ఉత్తరాఖండ్ ని దేవభూమి అని కూడా అంటారు. నెక్స్ట్, నార్థర్న్ కాలిఫోర్నియా లిమిటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్స్ గైడెన్స్ హ్యాస్ లాంచ్డ్ ద చెరక్ ప్రాజెక్ట్ కమ్యూనిటీ హెల్త్. సో చెరక్ ప్రాజెక్ట్ అనేది హెల్త్ చెకప్, హెల్త్ కోసం. సో ఎక్కడ? సో ఆ నార్థర్న్ కోల్ ఫీల్డ్, ఆ కోల్ ఫీల్డ్ లో చేసిన జనాలు, ఎంప్లాయీస్ యొక్క హెల్త్ కోసం సో చెరక్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది నార్థర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్. నెక్స్ట్, గవర్నమెంట్ అన్వీల్స్ జల్ వాహక్ స్కీమ్ టు బూస్ట్ ఇండియన్ వాటర్ వేస్ కార్గో మూవ్మెంట్. సో జల్ వాహక్ స్కీమ్ ని లాంచ్ చేసింది, కొత్త స్కీమ్ జల్ వాహక్ స్కీమ్ ని గవర్నమెంట్ లాంచ్ చేసింది టు బూస్ట్ ఇండియన్ వాటర్ వేస్ కార్గో మూవ్మెంట్. So the Indian government has launched the Jalwak incentive scheme to encourage long haul cargo transportation via national waterways. So అంటే నేషనల్ వాటర్ వేస్ లో ఉన్న కార్గో ట్రాన్స్పోర్టేషన్ పెంచడం కోసం సో జల్ వాహక్ అనే ఒక స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. జల్ వాహక్ గుర్తుపెట్టుకోవాలి స్కీమ్స్, ఈ చెరక్, ఈ జల్ వాహక్. సో ఆ స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ ఎవరి కోసం నడుతుంది? ఓకేనా. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్. సో ఎవ్రీ డేస్ కూడా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. సో ఆ ఎవ్రీ డేస్ ప్రతి మంత్ లో ఉన్న డేస్, ప్రతి ఇయర్ లో ఉన్న డేస్ మనం చదువుకోవాలి. 25 ఎగ్జామ్ రాస్తుంటే మనం, సో అప్పటి నుంచి 6 months ఎవ్రీ మంత్ లో ఎన్ని డేస్ ఉన్నాయి, ఆ డేస్ అని మనకి బాగా తెలియదు. అయితే సో డిసెంబర్ 15th ని విజయ్ దివాస్ 2024 సెలబ్రేటింగ్ ఇండియాస్ 1917 విక్టరీ. 1917 విక్టరీ సెలబ్రేట్ చేసుకోవడానికి విజయ్ దివాస్ December 15th. ఓకే, నెక్స్ట్, రిమెంబరింగ్ ఆఫ్ సర్దార్ పటేల్ ఆన్ హిస్ డెత్ యానివర్సరీ. ఇదే రోజు సర్దార్ పటేల్ గారు చనిపోయారు కూడా. సర్దార్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా అంతటిని ఒక దగ్గర పెట్టిన పర్సన్ సర్దార్ పటేల్. అతను కూడా December 15th చనిపోయాడు. ఓకేనా. విజయ్ దివాస్ అండ్ డెత్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ పటేల్ జీ. Next, Google appoints Preeti Lobhana as India's head. So Google, so India head గా ప్రీతి లోభానా అని అపాయింట్ చేశారు. ప్రీతి లోభానా అని ఇండియా హెడ్ గా అపాయింట్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి, గూగుల్ ఇస్ ద బిగ్గెస్ట్ కంపెనీ. సో అలాంటి వాళ్ళు మన ఇండియన్ హెడ్ గా ఎవరిని అపాయింట్ చేశారు ఏంటనే విషయం కూడా చాలా కరెంట్ అఫైర్స్ లో పార్ట్ అది. సో అయితే ప్రీతి లోభానా. నెక్స్ట్, ముంబై షోకేస్డ్ a stellar performance defeat of మధ్యప్రదేశ్ by 5 wickets and claimed the సయ్యద్ ముష్కత్ అలీ ట్రోఫీ. సో సయ్యద్ ముష్కత్ అలీ ట్రోఫీ క్రికెట్ గేమ్ సంబంధించింది. అది ముంబైకి వచ్చింది. మధ్యప్రదేశ్ పైన 5 wickets తేడాతో గెలిచారు వాళ్ళు. సో ట్రోఫీ పేరేంటి? సయ్యద్ మస్తక్ అలీ ట్రోఫీ 2024. అండ్ పద్మభూషణ్ ఉత్సద్ జాకిర్ హుస్సేన్ సో పాసెస్ అవే at 73. సో జాకిర్ హుస్సేన్ కి పద్మభూషణ్ ఇచ్చారు ఎప్పుడో. సో జాకిర్ హుస్సేన్ అంటే తబలా ప్లేయర్. సో చాలా ఫేమస్ మ్యూజిషియన్ అయిన జాకిర్ హుస్సేన్ ఈరోజు చనిపోయారు. ఓకేనా. ఎప్పుడు at the age of 73 years కి ఆయన చనిపోయాడు. ఓకే, సో ఇవి ఈ రోజు జీకే December 15th ఇవి జీకే ఉన్నాయి. సో వీటిని కొంచెం బుక్ రాసుకొని దానిలో రాసుకొని బుక్ పెట్టుకొని రాసుకొని సో ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months, ఎవ్రీ వీక్ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ అన్నింటిలో సో జీకే సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో నా ప్రతి వీడియో మీ మొబైల్లోకి వస్తుంది. సో చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.